శివ అంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. పక్షులు పక్షులు పలుషాలు మధ్యలు మారలు. విశ్వేశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలన దేశపతిలింగా మా పట్ల భైరవుడా రూపము 7 గండాల మీద 7 లింగాల మీద తలకది నామరా బుజులి రూపంబు ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై తిరుగటి తిరుగయ్య పొగలు సాక్షిగా వద్దు తిరగని కొంత పూలు గట్టి తిరగని గన్నెర్లు సరి తిరగని సంపేక వేణులు సకల సూత్రాల సామెటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా 12 వస్తాల భగరతి గంగా 9 వస్తాల తంపటి గంగా కౌతు గంగా రెడ గంగా రక్త గంగా గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెల్లలో ఉండే తెప్పల గంగా గంగను లేని గడి ఆగలేను. శివునికి శివ పూజ నేడు పరమేశ్వరునికి సేవ లేదు. మా తల్లి పార్వతీదేవి పగల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కయ్య పరీక్షలు మూకన్న బుద్ధ చంద్రం దాసుకుని దృష్టి చిత్రకణ దాసుకుని 14 వస్తాలు ధరించిన మాంగాడు మతం పల్లికి మంగనాడు సగం పాటవిది భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధ దినాలలో కలకన్నా ముందు పుట్టిన వేట్ల వాడ సగం పాటవిది చాలా శాస్త్రాలు నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెడల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ కుమార్ కిరటి చేయించిన ఆనంది శివ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టిన నాగులకు సుందరి కరవిచ్చిన కైలాసవతి పంపులను పంబాల చూడు నా బయలవానిది పెదల కట్టు నా సకల సదరస బండ నా బ్యాగుంటిది లజ్జంప నా బట్లవానిది పరుష నా కమ్మరింటిది కొలిమిన బొగరాన ససమైన వాటాన బాలను బొగరాన బొగరం దాని బొడ్గంటన మాదగింటి గూటానా పెద్దలనాటి పెద్దమ్మనంటే దండమారమనంటే పల్లెమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఆమెలక రూపంబు నల్లబోషనంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే తమ్ముడు పిండుల మొదల శరణము 7 గ్రహ జల్లము యాగంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఎదిరించారు. అమ్మ జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో మీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటాము. అమ్మా నీ సంతోషాన్ని తెలియజేయి తల్లి. నా ప్రజలందన్నా నా బాల బాలికలందన్నా సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు బా సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రహ్మలు. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటాం, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? అమ్మా
జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది తిరోత్సాహిస్తాం తల్లి. ఏడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏక ఇన్ని లక్షల మంది, ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి గిద్దెలు ఎందుకు తల్లి బాధిస్తావు? ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము